సంగారెడ్డి జిల్లా చేర్యాల గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. ఈ సభలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాల 4 పథకాల అమలుపై ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పథకాలని సక్రమంగా అమలు జరిగేలా కలెక్టర్ దగ్గరుండి పరిశీలించారు. దీనికి సంబంధించిన బెనిఫిషియరీ సర్వే మరియు ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అన్నది కొనసాగుతూ ఉన్నది. మరి ఏవైతే మనం బృందాలను ఏర్పాటు చేసి సర్వే చేశామో, ఎలిజిబుల్ లిస్ట్ ఏదైతే తయారు చేశామో అవన్నీ కూడా ఈరోజు గ్రామ సభలు, వార్డ్ సభల్లో ఏర్పాటు చేసి ప్రజలకు చదివి వినిపించి వాటి మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా అన్నది తీసుకునే ప్రక్రియ ప్రస్తుతం జరుగుతూ ఉన్నది. మొదటి పథకం వచ్చేసి రైతు భరోసా. దీనికి సంబంధించి వ్యవసాయ యోగ్యం ఉన్న ప్రతి ఎకరానికి కూడా రైతు భరోసా అన్నది 12,000 ప్రతి ఏటా కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఉన్న భూముల్లో వ్యవసాయ యోగ్యం ఉందా లేదా అన్నది చూడడానికి రెవెన్యూ బృందాలు ఏర్పాటు చేసి ఒక వారం పాటున సర్వే టేకప్ చేసి ఏవైతే ఇండస్ట్రీస్, మైనింగ్, లేఅవుట్ ఇటువంటి ఉన్న భూములు ఐడెంటిఫై చేయడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 15,000 ఎకరాల వరకు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలానే ఏవైతే మేము వ్యవసాయ యోగ్యం కాని భూములు అనుకున్నామో అవన్నీ కూడా ఈరోజు గ్రామ సభలో పెట్టి చదివి వినిపించి ఇవన్నీ కూడా ఇండస్ట్రీ ఆర్ లేఅవుట్ వచ్చింది కాబట్టి వీటికి ఇవన్నీ కూడా వ్యవసాయ యోగ్యం లేని భూములన్నీ కూడా చదివి వినిపించడం జరిగింది. ప్రతి మండలంలో కూడా, ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. సో ఒకవేళ గ్రామ సభల్లో పార్టిసిపేట్ చేయలేకపోయినా కూడా వారు ఈ ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చి కొత్త రేషన్ కార్డుకు సంబంధించి అయినా, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అయినా, ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా ఈ కేంద్రాలకు వచ్చి వాళ్ళు దరఖాస్తు